హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ఈజీగా అందరికీ ఎంతో ఇష్టమైన టొమాటో కెచప్ ఎలా చేయాలో చూసేద్దామా? బ్రెడ్, బర్గర్, శాండ్విచ్, చపాతీ, ఫ్రైడ్ రైస్ ఇలా చాలామందికి వీటిలో కెచప్ లేదా సాస్ వేసుకొని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా. సాధారణంగా టొమాటో కెచప్ బయట ఎక్కువగా కొంటుంటాం కాబట్టి టొమాటో ధరలు సాధారణంగా కంటే కొంచెం తక్కువ ధరకే లభిస్తున్నప్పుడు కెచప్ బయట కొనకుండా ఇంట్లోనే చాలా ఈజీగా స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్? అయితే ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్న వారు మరిన్ని అద్భుతమైన వంటల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయగలరు. టొమాటో కెచప్ను ఇంట్లో చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కిలో ఎర్రగా పండిన టొమాటోలు, ఇంచు తరిగిన అల్లం, 100 గ్రాముల చక్కెర, 4 వెల్లుల్లి, 2 లవంగాలు, 1 స్పూన్ కారం పొడి, చిన్న బీట్రూట్, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల చింతపండు రసం, 70 ml వైట్ వెనిగర్ మరియు 1 చిన్న గ్లాస్ నీళ్లు. ముందుగా 1 కిలో ఎర్రగా పండిన టొమాటోలను తీసుకొని 2 సార్లు నీటితో శుభ్రంగా కడిగి ఇలా టొమాటో పై భాగాన్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాగా ఎర్రగా పండిన టొమాటోలు అయితే కెచప్ టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలను కుక్కర్లో వేసుకోవాలి. ఇందులోనే ఇంచు తరిగిన అల్లం, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వద్దనుకుంటే స్కిప్ చేయవచ్చు. 2 లవంగాలు, కెచప్ న్యాచురల్ రంగు రావడానికి 1 చిన్న బీట్రూట్ను ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. అలాగే 1 చిన్న గ్లాసు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఇలా కుక్కర్లో కాకుండా కడాయిలో కూడా కెచప్ను చేసుకోవచ్చు. కడాయిలో ఎక్కువ టైం పడుతుంది కాబట్టి కుక్కర్లో చేస్తున్నాం. కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకోవాలి. చూడండి, అంత బాగా మెత్తగా ఉడికింది కదా. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి. టొమాటో మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. కుక్కర్లో మిగిలిన నీటిని మాత్రం అలాగే పక్కన పెట్టుకోవాలి. మిక్సీ గిన్నెలో వేసుకున్న ఈ టొమాటో మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి లేదా కడాయిలోకి ఇలా వడగట్టుకోవాలి. టొమాటో పిప్పి, గింజలు సపరేట్ అయ్యే విధంగా ఇలా ఒక గరిటె తీసుకొని నెమ్మదిగా ఒత్తుకుంటూ వడగట్టుకోవాలి. ఇలా చేయడం వలన టొమాటో మిశ్రమం మృదువుగా వస్తుంది. ఇలా మిగతా మిశ్రమాన్ని కూడా వడగట్టుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమం చిక్కగా అనిపిస్తుంటే ఇందులోకి కుక్కర్లో పక్కన పెట్టుకున్న నీటిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ వడగట్టుకోవాలి. ఇదండి మనం వడగట్టుకున్న టొమాటో మిశ్రమం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వడగట్టుకున్న టొమాటో మిశ్రమాన్ని స్టవ్ పై పెట్టుకొని కలుపుకుంటూ సన్నని మంటపై ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతుండగా ఇందులో 1 చిన్న కప్పు లేదా 100 గ్రాముల చక్కెర వేసుకోవాలి. 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ లేదా రుచికి సరిపడా ఉప్పు, చిన్న కప్పు లేదా 70 ml వైట్ వెనిగర్, 2 స్పూన్ల చింతపండు రసం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఒకసారి టేస్ట్ చేసుకుని స్వీట్, సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఉడకడానికి ఒక 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతుంది. ఇది దగ్గర పడే వరకు సన్నని మంటపై మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇందులో చింతపండు రసం వద్దు అనుకుంటే స్కిప్ చేయవచ్చు. తీపిని ఎక్కువగా ఇష్టపడేవారు మీకు సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం చక్కెర వేసుకోవచ్చు. చక్కెరకు బదులుగా బ్రౌన్ షుగర్ లేదా బెల్లం ఉపయోగించుకోవచ్చు.
వెనిగర్ వేసుకోవడం వలన ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఒకవేళ వెనిగర్ వద్దనుకుంటే దానికి బదులుగా నిమ్మరసం వేసుకోవచ్చు. కానీ ఇలా చేయడం వలన ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఉడుకుతున్న టొమాటో మిశ్రమం ఇలా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లగా అయ్యే కొద్దీ ఇంకాస్త చిక్కబడుతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని చల్లారనివ్వాలి. మనం చేసిన కెచప్ రెడీ అయ్యిందా లేదా అని ఈ విధంగా తెలుసుకోవడానికి ఒక చిన్న ప్లేట్ తీసుకొని గరిటెతో కొద్దిగా ఈ విధంగా ప్లేట్లో వేసుకొని టెస్ట్ చేసుకోవచ్చు. ఇది కిందకు నీళ్ళలాగా వస్తుంటే ఇంకాసేపు ఉడికించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉంటే టొమాటో కెచప్ రెడీ అయినట్లే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం చేసిన టొమాటో కెచప్ చల్లారిన తర్వాత ఎంత చిక్కగా బయట షాప్లో కొన్న విధంగా న్యాచురల్గా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు ఈ టొమాటో కెచప్ను టేస్ట్ చేసి ఎలా ఉందో చూసేద్దాం. చాలా అంటే చాలా బాగుందండి. మనం బయట షాప్ నుంచి తెచ్చుకొని లేదా ఎక్కడైనా రెస్టారెంట్లో తింటుంటాం కదా, సేమ్ ఆ టేస్ట్ వచ్చిందండి. ఇంట్లోనే చేసుకున్నాం కాబట్టి ఇంకా చాలా బాగుందండి. ఇప్పుడు ఈ టొమాటో కెచప్ను తడిలేని అలాగే మూత టైట్గా ఉన్న ఒక గాజు సీసాలో లేదా కెచప్ బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ చేయండి. అలాగే మరిన్ని అద్భుతమైన వంటల తయారీ విధానం కోసం మన టేస్టీ విందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.